brothers and sisters in Christ. Grace and peace to you from our God and Father, Jesus Christ. I welcome you all to the Sajiva Vahini Conqueror service. ముందుగా మనం ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకున్నాము. తర్వాత వర్షిప్ విల్ బి లెడ్ బై సిస్టర్ నవీనా అండ్ పాస్టర్ పిఎస్ జాన్ వెస్లీ గాలు విల్ షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రార్థన. పరిశుద్ధ మహోన్నతుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. నాయన ఇంతవరకు ప్రభా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచిన తండ్రి నీకు వందనాలు ప్రభా. నాయన ఈ సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నామయ్యా. నాయన నీకు వందనంలో స్తుతులు, స్తోత్రం. గొప్ప దేవుడా, మహోన్నతుడా, ఘనమైన రాజా, నీకు వందనంలో నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. చిన్న మందగా ప్రభా మేము కూడుకొని వచ్చినగా మా అందరితో మీరు మాట్లాడమని అడుగుతున్నాం. మా ప్రత్యేకంగా ప్రభా ఆరాధనలో అదేవిధంగా వాక్య పరిచయం చేస్తున్న ప్రభా పాస్టర్ గారిని ప్రభా నీ యొక్క ఆధీనంలో పెట్టుకోమని అడుగుతున్నాం. మా అందరం చుట్టూ నీకు అగ్ని కంచుంచాను ప్రభా. నీ ఆత్మను మా మీద మెండుగా కృమరించమని ఆరాధనలో ప్రభా నీకే మహిమ ఘనత పొందలాగా సహాయం దయచింది ప్రభా. వాక్యం వెలిడే వచ్చినగా ప్రభా నీవే మాతో మా అందరితో మీరు మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రార్థన బతిమాడి వేడుకుంటున్నాం మా పలుకు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. I turn this over to the worship team. Thank you. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక వారం ఈ రీతిగా ఈ కాన్కరర్స్ నో మోర్ చైన్స్ అనే ఒక యూత్ మీట్ లో మీ అందరితో కలిసి దేవుని నామాన్ని ఆరాధించడానికి దేవుడు మాకిచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి దేవాదేవునికి వేలాది స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో మనందరం కలిసి దేవుని నామాన్ని ఆరాధిద్దాము. గాఢాంధకారంలో నేను తిరిగినను నేనేలా భయపడదు, నా తోడు నీ ఉండగా అనే ఒక పాట ద్వారా దేవుని ఆరాధిద్దాము. నాతో పాట తెలిసిన వారందరూ కలిసి దేవుని నామాన్ని ఆరాధించవలసిందిగా కోరుచున్నాను. ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినను నిన్ను తలచినచో నన్ను విడనాడు. నిజమే కదా, మనలో ఎన్నెన్నో బ్యాక్ స్టెప్స్ వస్తుంటాయి. మన జీవితంలో ఎన్నో ఫెయిల్యూర్స్ మనం ఎదుర్కొంటుంటాం. అయినప్పటికీ ఆయన శరణు చూసినప్పుడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఒకసారి మనం ప్రార్థించినప్పుడు ఆయన మన ప్రార్థన వినే దేవుడు ఉంటున్నాడు. కలిసి పాడదామా? మన ఫ్రెండ్స్ లాగా మనతో ఉన్న వారే, మన రిలేటివ్సే, మనకు తెలిసిన వారే మనల్ని బ్యాక్ స్టెప్ చేస్తుంటారు. అప్పుడు మనం ఈ లోకాచారమైన వాళ్ళు మనల్ని పట్టించుకోలేదే, మనతో మాట్లాడలేదే,
మనకు సహాయపడలేదే అని మనం బాధపడుతుంటాం. కానీ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మన కోసము మనం ప్రార్థిస్తామని, మనం ఆయన చెంత చేస్తామని ఎదురు చూస్తున్న దేవుడు మన కోసం ఉన్నాడు. ఆ విషయాన్ని మనం ఆలోచించగలుగుతున్నామా? పాట ద్వారా దేవుని నామాన్ని ఆరాధిద్దాము. మనందరికి తెలిసిన పాటే సోలిపోవలదు అనే పాట ద్వారా దేవుని నామాన్ని ఆరాధిద్దాము. మనల్ని చుట్టుముట్టిన ఎన్నో ఇరుకులు, ఎన్నో వ్యాధులు, ఎంతో బాధలు మనల్ని చుట్టుముట్టిన ఆయన మన తోడు ఉన్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రైట్ టైంలో రైట్ వేలో మనం వెళ్ళినట్లయితే మన రైచియస్ ఫాదర్ మన కోసం ఎప్పుడు ఆయన తన చేతులు చాపి ఎదురు చూసే ఉన్నాడు. చుట్టూ
ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఆయన ఒక్కసారి ఒక ప్రామిస్ మనకు చేశారంటే, ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడారంటే he'll stand on it. ఆయన ఎప్పుడు మాట తప్పిన వాడు కాదు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. మరి అంత అష్యూర్డ్ గాడ్ మనతో ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? మనం ఎందుకు వెరవాలి? మనం ఎందుకు సోలిపోవాలి? కలిసి పాడదామా? వాక్కు ఇచ్చిన దేవుని నీవు పాడి కొనియాడు, తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు, తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు. సోలిపోవలెను మనసా, సోలిపోవలెను. నాతో కలిసి అందరు చెప్తారా? సోలిపోవలెను మనసా, సోలిపోవలెను. నిన్ను గని పిలిచిన దేవుడు విడిచిపోతాడా? చెప్దాం అందరం కలిసి. నిజమే కదా, ఆయన మనల్ని ఎన్నుకొని పిలిచాడు. ఈ రోజు ఈ టైంలో మనం ఇలాగా యూత్ కాన్ఫరెన్స్ లో ఉన్నామంటే అది ఆయన ప్రణాళిక. He has chosen us and he has మనల్ని కొన్నారు. ఆయన తన అమూల్యమైన రక్తాన్ని కాచి మన కోసం ఆయన మనల్ని కొన్నారు. మరి అలాంటి ఆ యొక్క పరిశుద్ధుడు మనం ఆయన శరణి వచ్చినప్పుడు, ఆయన చెంత చేరి మనము ఏదన్నా ఒక బాధలో కానీ ఏదన్నా ఒక డిప్రెషన్ లో ఉన్నప్పుడు మనం ఆయన శరణి చూస్తే ఆయన మనల్ని విడిచిపెడతాడా? కలిసి పాడదామా? మనస్ఫూర్తిగా పాడదామా? నీవు గని పిలిచిన దేవుడు విడిచిపోతాడా? మరొకసారి పాడదామా అందరం కలిసి? నీవు గని పిలిచిన దేవుడు విడిచిపోతాడా? సోలిపోవలెను మనసా, సోలిపోవలెను. సోలిపోవలెను మనసా, సోలిపోవలెను. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సోలిపోకుండా, వెరవకుండా, వెనుతిరగకుండా ఆయన వైపు చూసేవారంగా, ఆయన వైపు చేతులెత్తి ఉండేవారంగా, ఆయన ఎందుకు నిరీక్షణ కలిగి ఉండేవారంగా యవ్వనస్తులమైన మనము మన యొక్క ప్రీషియస్ టైం ని, ఒక ప్రీషియస్ స్ట్రెంగ్త్ ని, మనలో ఉన్న ది బెస్ట్ థింగ్ ని ఆయన కోసం మనం వెచ్చించినట్లయితే మన జీవితంలో మనకి ఏది కావాలన్నా, మనం ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా ఆయన లేవనెత్తి దేవుడు నమ్మదగిన దేవుడు మన దేవుడు. కాబట్టి ప్రియ యవనస్తురాల ఆయన కోసం నిలబడే వారంగా, సోలిపోకుండా, ఈ వరల్డ్లీ థింగ్స్ కోసం డివేట్ అవ్వకుండా, ఈ వరల్డ్లీ థింగ్స్ లో డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఆయన కోసం నిలబడే వారంగా మనందరం పనిచేద్దాము. మరొక పాట ద్వారా దేవుని ఆరాధిద్దాము. ఆయన కృప నిరంతరం నిలిచినది, ఆయన కృప నిరంతరము ఉండునది, శాశ్వత కాలము. ఆయన తన కృప ద్వారానే మనల్ని రక్షిస్తున్నాడు, మనం జీవిస్తున్నాము. కాబట్టి నీ కృప నాకు చాలును, వేరేమి నేను కోరను అనే ఒక పాట ద్వారా దేవుని ఆరాధిద్దాము. తెలిసిన ప్రతి ఒక్కరూ నాతో కలిసి దేవుని ఆరాధించవలసిన కోరుచున్నాను. నీ కృప నాకు చాలును, బలహీనతలోనైనా నీ శక్తి పరిపూర్ణమగును.
అతిశయము కృపలకు చాలును నీవే కోరెను యేసు నీ కృప అనంతము నా నమ్మికకు ఆధారము. నిజమే కదా, మనం ఎవరిని నమ్ముతున్నాము? ఈ ఇన్స్టెంట్ పీపుల్ ని నమ్ముతున్నాము, ఈ వరల్డ్లీ థింగ్స్ ని నమ్ముతున్నాము, ఈ అష్యూరెన్స్ లేని వాటి కోసమే పరిగెడుతున్నాము. కానీ అష్యూర్డ్ గాడ్, మనము మన తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే మన దినములన్నీ ఆయన గ్రంథంలో లిఖితమై ఉన్నాయి. మనం ఏమవుతామో, ఎక్కడ ఉంటామో, ఎవరితో ఉంటామో, ఎలా మాట్లాడతామో, మన స్థితిగతులు ఏమిటో ఆయన ముందే గ్రహించి గుర్తిరిగిన దేవుడే ఉంటాడు. మళ్ళా నిర్మాణకుడు ఆయన. మరి ఆయన మీద మనము ఎటువంటి నమ్మికను కలిగి ఉండాలి? కలిసి పాడదామా? యేసు నీ కృప అనంతము నా నమ్మికకు ఆధారము శత్రువు తరుముతూ ఉన్నా మిత్రులే పగబడుతున్నా శత్రువు తరుముతూ ఉన్నా మిత్రులే పగబడుతున్నా నీ కృప నాకు చాలును నీలోని సంతోషము నీవే నా అతిశయము నీలోని సంతోషము నీవే నా అతిశయము కృప నాకు చాలును నీవే కోరెను కృప నాకు చాలును నీవే కోరెను బలహీనతలోనైనా నీ శక్తి పరిపూర్ణమగును బలహీనతలోనైనా నీ శక్తి పరిపూర్ణమగును నీలోని సంతోషము నీవే నా అతిశయము నీలోని సంతోషము నీవే నా అతిశయము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం నాయనా. అవునయ్యా, నువ్వే మా అతిశయము, నువ్వే మా ఆధారము, నీవే మా నమ్మిక, నీవే మాకు అన్నీ యేసయ్యా. అయ్యా, అటువంటి నిన్ను మేము నమ్మిక ఉంచి, నీ యందు మేము నమ్మిక ఉంచి నిన్ను పోలి నడిచే వారంగా ఇదిగోనైనా మీరు మమ్మల్ని అందరినీ ఎన్నుకున్నారని మేము జ్ఞప్తిలో ఉంచుకొని ఈ లోకానుసారమైన వాటికై పరిగెడకుండా, ఈ లోకానుసారంలో జరిగే వాటికై మేము కృంగిపోకుండా, వెనుతిరిగిపోకుండా ఇదిగోనైనా యేసయ్యా, మమ్మల్ని నిర్మించిన తండ్రి ఈ లోకాన్ని జయించున్నాడని, నాలో ఉన్నవాడు ఈ లోకాన్ని కంటే గొప్పవాడని మేము గుర్తెరిగి ఇక్కడ చేరిన ప్రతి యవన బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా, ప్రతి యవన బిడ్డతో మీరు మాట్లాడండి. ఇదిగోనైనా యేసయ్యా, మీకు ఆరాధన అంతయునైనా నీ నామానికి మహిమకరంగా, మా అందరి జీవితాలకు ఆశీర్వాదకరంగా మీరే మారుస్తున్నారని మేము నమ్ముతూ ఈ యొక్క ఆరాధన అంతయునైనా మీ నామానికి మహిమకరంగా మేము చెల్లిస్తాం. ఈ యొక్క ఆరాధనలో నాతో పాటు పాల్గొన్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి వారితో మీరు మాట్లాడమని మా కోసం త్వరలో రాడిన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముతున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మరి ఇక సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మొదటగా వందనాలు. అలాగే యవనస్తులైన మీతో మరి మాట్లాడటానికి సజీవాహిని టీం ద్వారా దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, అలాగే సజీవాహిని టీం అంతటి కూడా మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. కాబట్టి దినాన్న ఒక అంశాన్ని మనము ధ్యానిద్దాం. మరి ఈ దినాలలో యవనస్తులను మనం చూస్తున్నప్పుడు మరి అనేక విషయాల్లో వారు తప్పిపోతున్నారు, అనేక విషయాల్లో జారిపోతున్నారు. ఎందుకంటే వారు దేన్ని వెతకాలో దాన్ని వెతకకుండా, దేన్ని వెతకకూడదో దానిని వెతికి వారి జీవితాలను మరి పాడు చేసుకుంటున్నట్లుగా మనము
చూస్తున్నాం. కాబట్టి అందుకే దినాన్ని ఒక మంచి సబ్జెక్టుని తీసుకోవాలని ఆశించాను. యవనస్తుడా, నీవు వేటిని వెతుకుచున్నావు? మనం ఒక ఫోన్ చూస్తున్నప్పుడు ఫోన్లో మంచి ఉంటుంది, చెడు కూడా ఉంటుంది. మంచిని వెతికితే మంచి విషయాలు మనం నేర్చుకుంటాం, చెడు వెతికినప్పుడు చెడు విషయాలు మనం నేర్చుకుంటాం. ఈ దినాలలో అనేక మంది పాడైపోవటానికి కారణము వారు మంచి విషయాలు వెతకటానికి బదులుగా చెడు విషయాలని ఎక్కువగా వెతుకుతున్నారు కనుక మరి వారి జీవితాలు మరి మలినమైపోతున్నాయి, వారి జీవితాలు మరి పాడైపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితాలలో యవనస్తులని మీరు మరి దేనిని వెతకాలి? బైబిల్ గ్రంథంలో భక్తులు మరి దేనిని వెతికారు? దేనిని వెతికి దేవుని యొక్క ప్రత్యక్షతలు ఎలాగ వారు పొందుకున్నారో వాక్యలేఖనం నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అబ్రహాం గారిని మనం చూస్తున్నప్పుడు అబ్రహాం యొక్క తండ్రి మరి విగ్రహారాధికుడు, విగ్రహాలు చేసి అమ్మేటువంటి ఒక వృత్తి కలిగిన వాడు. మరి అబ్రహాము తండ్రి యొక్క విగ్రహాలన్నీ కూడా అమ్ముతున్నప్పుడు నా తండ్రి చేస్తున్న విగ్రహాలు అనేక మంది కొనుక్కుంటున్నారు, కానీ అందులో ఎటువంటి జీవం లేదు, మేమే వాటిని తయారు చేస్తున్నాం, కానీ వారు దేవుడిగా పూజిస్తున్నారు, కానీ ఇది సత్యముగా ఇది నిజం కాదు, నిజమైన దేవుడు ఒక ఆయన ఉన్నాడు అనే ఒక ప్రశ్న తన హృదయంలో తలెత్తినప్పుడు అతడు అబ్రహాం ఏం చేశాడంటే దేవుని వెతకటం ప్రారంభించినప్పుడు మరి నిజమైన దేవుడిని అబ్రహాము తెలుసుకున్నాడు. నిజమైన దేవుడిని మరి ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఆ దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి ఈ మాటని ఎందుకు చెప్తున్నానంటే మనం వెతకటం ప్రారంభిస్తే ఖచ్చితంగా మనము కనుగొంటాం. అబ్రహాము నిజమైన దేవుడు ఎవరో వెతకాలని అతడు మరి చూశాడు గనక, వెతకటానికి ప్రారంభించాడు గనక నిజమైన దేవుడిని అబ్రహాము చూడగలిగాడు. అందుకే అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఎప్పుడైతే వెతుకుతామో ఖచ్చితంగా ఆయనను మనం కనుగొనగలుగుతాం, దేవుడు మనకి ప్రత్యక్షమవుతాడు. మరి అదేవిధంగా మన బైబిల్ గ్రంథం మనం చూసినప్పుడు సొలొమోను కూడా మరి మొదట్లో దేవుడిని ఎంతో భయభక్తులతో వెతికినప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అంతేకాకుండా సొలొమోనుకి చక్కటి జ్ఞానాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. మరి తర్వాత దినాలు చూసినప్పుడు మరి తన జీవితంలో దేవుని వెతకటానికి బదులుగా లోకాన్ని వెతికాడు కనుక మరి తన జీవితము చివరిలో పతనం అయిపోయింది. అందుకే పతనం అయిపోయిన సందర్భంలో చివరిలో ప్రసంగి గ్రంథం రాసినప్పుడు అంతా కూడా వ్యర్థమే అని రాసినట్లుగా కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మొదటి జీవితం మరి ఆ యొక్క సొలొమోనుది బాగానే ఉంది, కానీ మరి చివరి జీవితం ఎందుకు పాడైపోయిందంటే మొదట దేవుడిని వెతికాడు కనుక ఎంతగానో దీవించబడ్డాడు, ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు, ఎన్నో సామెతలు రాశాడు. మరి ఎన్నో విధాలుగా మరి ఆ సామెతల గ్రంథంలో అనేకమైన సామెతలు మరి సొలొమోను రాయగలిగి ఉన్నాడు. మరి చివరిలో తన జీవితంలో దేవుని వెతకటానికి బదులుగా లోకాన్ని వెతికాడు, లోకంలో ఉన్నటువంటి పాపాన్ని వెతికి ఉన్నాడు కనుక తన జీవితం ఎంతగానో నాశనం అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని మనం వెతికినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనకి ఏమవుతాడైనా ప్రత్యక్షమవుతాడు. అబ్రహాము వెతికాడు కనుక అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహామును దేవుడు ఎంతగానో దీవించాడు, అబ్రహామును దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. ఆ ప్రత్యక్షత అబ్రహాం పొందుకోవటానికి కారణము అబ్రహాము దేవుని వెతికాడు కనుక. అదేవిధంగా మనం కూడా దేవుని వెతికినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకు ప్రత్యక్షమవుతాడు. దేవుడు తన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. మనము వెళ్ళవలసినటువంటి గమ్యాన్ని లేకపోతే మనం చేరుకోవలసినటువంటి గమ్యస్థానానికి దేవుడు ఖచ్చితంగా మనలను దేవుడు నడిపించగలుగుతాడు. కాబట్టి యవనస్తులని మీ జీవితాల్లో దేనిని వెతుకుతున్నారు? ఉదయం నుండి సాయంకాలం వరకు కూడా ఫోన్ వెతుకుతున్నట్లయితే మీ జీవితాల్లో అది మంచి విషయాలు తెలుసుకోవటానికి వెతుకుతున్నట్లయితే అది మీకు మేలుకరంగానే ఉంటుంది. అలా కాకుండా చెడును వెతకటానికి ఆ ఫోన్ మీరు ఉపయోగించినట్లయితే లేకపోతే ఇటువంటి గాడ్జెట్స్ అన్నీ కూడా మీరు ఉపయోగించినట్లయితే ఖచ్చితంగా మీ జీవితము మరి ఎంతో అది మలినమైపోతుంది, పాడైపోతుంది అనేటువంటి సత్యాన్ని యవనస్తులని మీరు గ్రహించాలి. దేవుడు మనకిచ్చిన సమయం ఎంతో ప్రశస్తమైంది, అది ఎంతో శ్రేష్టమైన సమయము. మరి బిలినీర్కి అంతే రోజుకి 24 గంటలే, నీకు నాకు కూడా 24 గంటలే. కానీ వారు సమయాన్ని ఎంతో మరి సమయ పాలన వారు చేస్తున్నారు కనుక వారు గొప్పవారుగా మిగిల్చబడ్డారు. కాబట్టి నేను కూడా ఆ సమయాన్ని మనము ఎలాగా
మరి పాడు చేసుకుంటున్నామో, ఎలాగా ఆ సమయాన్ని మనము విలువైందిగా మనము దానిని ఉపయోగిస్తున్నామో యవనస్తులు మీరు అందరూ కూడా గ్రహించాలి. దినాల్లో యవనస్తులు మరి శ్రేష్టమైన సమయాన్ని వారు పాడు చేసుకుంటూ వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు, నాశనం వైపు నడిపించుకుంటున్నారు. కనుకనే మరి అనేకమంది యవనస్తులు మంచి అభివృద్ధిలోకి రావాల్సిన యవనస్తులు అందరూ కూడా మరి వారి జీవితాలను ఎంతగానో పాడు చేసుకుంటున్నట్లుగా లోకంలో మనము అనేకమైన యవనస్తులు మనం చూస్తున్నప్పుడు మనము గ్రహించగలుగుతున్నాం. కాబట్టి యవనలైన మీరు ఖచ్చితంగా మీకు ఇచ్చిన సమయాన్ని జాగ్రత్తగా దేవుని వెతకటానికి ఉపయోగించినట్లయితే ఖచ్చితంగా మీరు దేవుని చేత దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. కీర్తనల గ్రంథము 63వ కీర్తనలో దావీదు అంటాడు కదా ఒక మంచి మాట, దేవా నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెదుకెదును అని అంటూ ఉంటాడు. దేవా నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెతుకుతాను, వేకువనే నిన్ను నేనేం చేస్తాను, నేను వెతుకుతాను దేవాని దేవుని దగ్గర అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతని యొక్క ఆలోచన అంతా కూడా వేకువనే అంటే ఉదయకాలమే లేచి దేవుని వెతికే అనుభవంలో దావీదు ఉన్నాడు. కనుక దావీదు ఎంతగానో దీవించబడ్డాడు, ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు. తన అన్నదమ్ములందరికంటే కూడా దావీదు అంత గొప్ప ఆశీర్వాదం పొందుకోవడానికి కారణం ఏంటంటే అతడు లోకాన్ని వెతకటానికి బదులుగా దేవుడిని వెతికాడు. ఎప్పుడు ఏ సమయంలో వెతికాడు, వేకువని వెతికాడు. కనుక వారి యొక్క అన్నదమ్ములందరికంటే కూడా దావీదును దేవుడు ఎంతో గొప్ప స్థానంలో ఒక మరి రాజుగా దేవుడు అతన్ని నిలబెట్టగలిగాడు. కాబట్టి ఈ యొక్క సమయంలో నీ జీవితంలో దేనిని వెతుకుతున్న వేకువనే దేవుని వెతికినట్లయితే ఖచ్చితంగా నువ్వు కూడా ఆశీర్వదించబడతావు. అలా కాకుండా వేకువని లేచి నీ ఫోన్ వెతికినట్లయితే ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ వాట్సాప్ను కానీ నువ్వు వెతికినట్లయితే అది నీ జీవితానికి ఏమాత్రం కూడా క్షేమం కాదు. ఎందుకంటే నువ్వు వెతకవలసింది వేకువనే ప్రభువును వెతకాలి. ఆయన బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్య లేఖనాలు వెతుకుతున్నప్పుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించగలుగుతాడంటే సత్యాన్ని ఈ సమయంలో నువ్వు గమనించి గ్రహించాలని మరి ప్రభు పేరట నేను కోరుచున్నాను. కాబట్టి మరి సొలొమోను మొదట దేవుని వెతికాడు. మరి ఆ వెతికినప్పుడు దేవుడు గొప్ప జ్ఞానం ఇచ్చాడు, తెలివిచ్చాడు. ఆ రాజరికంలో ఎలాగా రాజ్యాన్ని పరిపాలించాలో అన్నీ కూడా మరి దేవుడిచ్చాడు. మరి దేవుని వెతకటానికి బదులుగా చివరిలో లోకాన్ని వెతికాడు కనుక పడిపోయాడు, నష్టమైపోయాడు, జీవితాన్ని నాశనం చేసుకున్నాడు అంటే సత్యాన్ని మీరందరూ కూడా గ్రహించాలి. అదేవిధంగా మనము దేవుని వెతికితే మొదటగా మన జీవితాల్లో ఆయన మనకి ప్రత్యక్షమవుతాడని మనం చూసాము. రెండోదిగా 69వ కీర్తన 32వ వచనం కూడా చూసినట్లయితే 69వ కీర్తన 32వ వచనంలో చివరి భాగము, దేవుని వెతుకు వారులారా మీ ప్రాణము తెప్పరిల్లును గాక అనే మాట మనం చూస్తున్నాము. కాబట్టి దేవుని వెతికితే మన జీవితాల్లో మన ప్రాణము తెప్పరిల్లుతుంది, మన ప్రాణము సమాధానము కలిగినదిగా ఉంటుంది. కాబట్టి దేవుని వెతికినప్పుడు మాత్రమే మన ప్రాణం అంతా కూడా తెప్పరిల్లేదిగా ఉంటుంది, మన ప్రాణము నెమ్మది కలిగిన వారిగా ఉంటాం. కాబట్టి మనము లోకాన్ని వెతికితే, పాపాన్ని వెతికితే మనలో సమాధానం ఉండదు, మనలో శాంతి ఉండదు, మన హృదయంలో నెమ్మది లేకుండా ఉంటాం. ఉదయమే దేవుని వెతికామనుకోండి, ఆ దినమంతా కూడా మన హృదయం అంతా కూడా మన మనసు ఎంతో మరి ప్రశాంతంగా ఉంటుంది, ఎంతో మన జీవితంలో ఆనందాన్ని పొందుకున్న వారిగా ఉంటాం. కాబట్టి దేవుని వెతుకువారులారా మీ ప్రాణము తెప్పరిల్లును గాక అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని వెతికితే ఖచ్చితంగా మన ప్రాణాలు మరి సంతోషిస్తాయి, మన ప్రాణం ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుంది అనే ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని మనము నేర్చుకోవాలి. అదేవిధంగా 105వ కీర్తన 3వ వచనంలో కూడా ఒక మాట ఉన్నది. 105వ కీర్తన 3వ వచనం కూడా చూస్తే, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. కాబట్టి మన హృదయాల్లో సంతోషము ఎలాగ మనం పొందుకుంటామంటే ఈ నిత్యమైన సంతోషము, ఇది తాత్కాలికమైన సంతోషము కాదు, ఏదో క్షణ సంతోషం కాదు. దేవుడిచ్చే సంతోషము మన హృదయంలో అది నిలిచి ఉండేటువంటిది. కాబట్టి వాక్యములో ఏమని మనకు సెలవిస్తున్నది, వాక్య భాగాన్ని మనం గ్రహించినప్పుడు యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురు. దేవుని మనం వెతికితే, వేకువని వెతికితే, ఆయన వెతికితే మన హృదయంలో సంతోషము కలుగుతుంది, మన హృదయంలో సమాధానం కలుగుతుంది, మన హృదయంలో నెమ్మది కలుగుతుంది. లోకమిచ్చే సంతోషం కాదు, దేవుడిచ్చే సంతోషము, దేవుడిచ్చే ఆనందం అది వ్యత్యాసమైనది. అది లోకంలో ఎక్కడ కూడా మనకు దొరకదు, అది దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది. అది ఎలాగ దొరుకుతుంది అంటే నీ వేకుని లేచి దేవుని వెతికినప్పుడు,
లేకపోతే దేవుని వెతుకుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ సంతోషాన్ని, ఆ సమాధానాన్ని నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావు అనే ఒక ప్రాముఖ్యమైనటువంటి ఈ సత్యము నువ్వు గ్రహించాలని ప్రభు పేరట నేను కోరుచున్నాను. కాబట్టి నీ జీవితంలో సంతోషం కొరకు సినిమాలు నీ హృదయంలో సంతోషాన్ని ఇవ్వలేవు, లేకపోతే లోక సంబంధమైనటువంటి ఏవి కూడా నీ జీవితాల్లో సంతోషాన్ని ఇవ్వలేవు. కానీ నిజమైన సంతోషము, నిజమైన ఆనందము నువ్వు ఎక్కడ పొందుకుంటావంటే దేవుని వెతికినప్పుడు మాత్రమే పొందుకుంటావనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా మన జీవితాలు మనం మూడు చూసాం. మనము దేవుని వెతికినప్పుడు ఆయన ప్రత్యక్షత, ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు. రెండోదిగా మనము ఆయన వెతుకుతున్నప్పుడు మన ప్రాణాలు తెప్పరిల్లుతాయి. మూడోదిగా మనం చూసినప్పుడు మరి ఆయన వెతికినప్పుడు మన హృదయాల్లో మనం ఏం చేస్తామంటే సంతోషించేవారుగా ఉంటాం. ఆ సంతోషము నిత్యమైన సంతోషము. మరి మన సంతోషము ఇతరులు కూడా సంతోషకారణంగా మన జీవితాలు ఉంటాయనేటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలా కాకుండా లోకాన్ని వెతికామా, లోకంలో మనం లోకాన్ని వెతికినట్లయితే లోకంలో మనకు కనబడేది పాపము. లోకాన్ని మనం చూసినప్పుడు పాపము అది మన జీవితాలు సంతోషాన్ని ఇవ్వదు, మన జీవితాలు ఆనందాన్ని కలిగించదు, కానీ మన జీవితాన్ని నాశనం చేస్తుంది. సంసోను మనం చూసినప్పుడు సంసోను మంచి ప్రతిష్ట కలిగిన భక్తుడే. మరి తల్లిదండ్రులు ఎంతో భక్తితోనే పెంచారు. కానీ తన జీవితంలో ఎక్కడికైతే వెళ్ళకూడదో, ఏ ప్రాంతానికైతే వెళ్ళకూడదో, ఏదైతే వెతకకూడదో ఆ ప్రాంతానికి వెళ్ళి మరి వేటిని చూడకూడదో, ఎవరితో సహవాసం చేయకూడదో, ఎవరితో సాంగత్యం చేయకూడదో వారితో సాంగత్యం చేశాడు, వారిని చూచాడు, అక్కడికి వెళ్ళాడు, వెతికాడు, పాపంలో పడిపోయాడు, తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. మంచి యవనస్తుడు, దేవుడు చేత ప్రతిష్ఠించబడినవాడు. కానీ ఎప్పుడైతే ఆ యొక్క మరి ప్రాంతానికి వెళ్ళి మరి దేవుడు వద్దన్నా, లేకపోతే తల్లిదండ్రులు వద్దన్నా ఆ ప్రాంతానికి వెళ్ళి వారితో సహవాసం చేసి వారి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి యవనస్తులారా, మీ జీవితంలో మరి వేటిని వెతుకుతున్నారు? ఏటిని వెతుకుట కొరకు యూట్యూబ్ చూస్తున్నారు? ఏమిని వెతుకుట కొరకు ఇన్స్టాగ్రామ్ని మీరు చూస్తున్నారు? ఏమి వెతుకుట కొరకు ఫేస్బుక్ చూస్తున్నారు? మీ జీవితాలు గ్రహించాలి. అలానాడు మరి సంసోను బాహ్యంగా బయటికి వెళ్ళుంటాడు ఒక ప్రాంతానికి, కానీ ఈ దినాన నువ్వు ఇంట్లోనే ఉంటూ కూడా సెల్ ఫోన్లో ఏం వెతుకుతున్నావో నీవు గ్రహించాలి. ఒకవేళ నీ తల్లిదండ్రులు చూడకపోవచ్చేమో, కానీ పైన దేవుడు ఖచ్చితంగా నేను కనిపెడుతున్నాడు, చూస్తున్నాడు అనే సత్యాన్ని నువ్వు ఎప్పుడు కూడా గ్రహించాలని ప్రభు పేరట నేను కోరుచున్నాను. కాబట్టి నువ్వు దేవుని వెతికితే ఖచ్చితంగా దేవుడు నేను దీవిస్తాడు. యేసేపును ఎలాగైతే దేవుడు ఆశీర్వదించాడో నిన్ను కూడా దేవుడు అలాగ ఆశీర్వదించగలుగుతాడు, అలాగే దేవుడు దీవించగలుగుతాడు. కాబట్టి సంసోను పడిపోవటానికి కారణము ఏది వెతకకూడదో అది వెతికాడు గనక తన జీవితంలో హృదయమంతా కూడా పాపంతో నింపబడి మరి అన్యులతో సహవాసం చేసి అన్య స్త్రీని వివాహం చేసుకుని తర్వాత అన్య స్త్రీ మరలా మోసం చేస్తే మళ్ళా ఒక వ్యభిచారం దగ్గరికి వెళ్ళి తన జీవితాన్ని నాశనం చేసుకుని మరి ఆ యొక్క తిరగలి విసిరేవాడిగా, కళ్ళు లేనివాడిగా భయంకరమైనటువంటి చావు తన జీవితంలో చివరిలో పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మంచి యవనస్తురే, కానీ మరి దేవుని వెతకటానికి బదులుగా లోకాన్ని వెతికాడు కనుక తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఇంకా మనం చూసినప్పుడు మరి సంసోను మరి తన జీవితంలో మరి 14వ అధ్యాయంలో ఉంటుంది న్యాయాధిపతుల గ్రంథంలో. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతను చూచెను. అతని జీవితంలో మరి తిమ్నాతుకి వెళ్ళి ఫిలిష్తీయులను ఏం చేయాలి? ఫిలిష్తీయులను హతమార్చాలి, ఫిలిష్తీయులను చంపాలి, వారి శత్రువులు కనుక ఇశ్రాయేలులకు. కానీ మనోడు అక్కడికి వెళ్ళిన తర్వాత యవనస్తుడు అక్కడికి వెళ్ళి ఎవరిని చూశారనుంది? ఫిలిష్తీయుల కుమార్తెలో ఒకతను చూచానని మాట మనం చూస్తున్నాం. తన జీవితంలో దేవుని వెతకటానికి బదులుగా మరి తన జీవితంలో శరీరాశ, నేత్రాశ, జీవటంబానికి పూర్తిగా లోనైపోయి తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు. ఇంకా మరి సంసోను గురించి మనం చూసినప్పుడు 16వ అధ్యాయంలో తరువాత సంసోను గాజాకి వెళ్ళి వేశ్యనొకతను చూచి ఆమె యొద్ద చేరును. ఈ మాటలన్నీ కూడా చూస్తున్నప్పుడు దేవుని వెతకవలసినటువంటి ఇక సంసోను మరి స్త్రీలను వెతుకుతున్నాడు. మొదట ఒక స్త్రీని చూశాడు, తర్వాత ఇంకొక ఆమెను చూశాడు. చూడండి, తన జీవితంలో పాడైపోవటానికి కారణము. కాబట్టి దేవుని బిడ్డలైన మీరు యవనస్తులను మీ జీవితాలలో దేవుని వెతికితే
ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు, మంచి భవిష్యత్తు ఇస్తాడు. కాబట్టి మరి సంసోను ఎంతో బలవంతుడు, బలసూరుడు, శక్తి కలిగిన వాడు, దేవుని చేత ప్రతిష్ఠించబడినవాడు, దేవుని చేత అభిషేకించబడినవాడు, మరి ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలను కాపాడవలసిన వాడు. అటువంటి వ్యక్తి ఫిలిస్తీయుల చేతిలో బందీగా ఉండిపోయాడు. కారణం ఏంటంటే మరి దేవుడిని వెదకవలసిన సంసోను మరి లోకాన్ని వెతుకుతున్నాడు గనక లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవటంబము. కాబట్టి అవి ఆకర్షించి తన జీవితాన్ని పాడు చేసుకున్నట్లుగా, పాడైపోయినట్లుగా మనము వాక్యలేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. అదేవిధంగా మరొక వ్యక్తి కూడా మరి ఇస్కరియోతు యూదా యేసుప్రభుతోటే ఉన్నాడు. కానీ తన మనసంతా కూడా దేని వెతికిందంటే డబ్బు సంచి ఎక్కడ ఉంటుందా అని వెతికాడు. కనుక తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. యేసుప్రభుతో ఉన్నప్పటికీ కూడా మరి ప్రభుని వెతకటానికి బదులుగా డబ్బు సంచిని వెతికాడు. కనుక తన జీవితం ఎలాగైపోయిందో మీకు అందరు కూడా ఇస్కరియోతు యూదా గురించి కూడా తెలుసు. 30 వెండి నాణాల గురించి యేసు ప్రభుని అమ్మివేసినటువంటి దౌర్భాగ్యుడు ఇస్కరియోతు యూదా. కాబట్టి మరి తన యొక్క జీవితం అంతా కూడా డబ్బు సంచి వైపే ఉంది కనుక తన మనసంతా కూడా తన జీవితాన్ని నాశనం చేసుకుంటూ చివరిలో ఊరి పెట్టుకుని చనిపోయడం తన గురించి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. కాబట్టి అలాగే మనం చూసినప్పుడు 2 తిమోతి 4:10 కూడా దేమా లోకాన్ని స్నేహించి లోకాన్ని ప్రేమించి నన్ను విడిచి వెళ్ళిపోయినని పౌలు మాట్లాడతాడు. తిమోతి రాసిన 2వ పత్రిక 4:10. మరి దేమా ఎంతో దేవునితో మరి చక్కటి విశ్వాసం కలిగిన వాడు. అలాగే పౌలు గారితో కూడా ఉంటూ కూడా దేవునికి సేవ పరిచయం చేశాడు. మరలా కొద్ది కాలం తర్వాత లోకాన్ని ప్రేమించి లోకంలోకి వెళ్ళిపోయాడు. అంటే దేవుడిని వెతకటానికి బదులుగా లోకాన్ని వెతికాడు గనక తన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకున్నాడు, లోకంలో కలిసిపోయినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి వీళ్ళందరూ కూడా పడిపోయిన వాళ్ళు అందరికి ఎందుకు పడిపోయారంటే ఒకప్పుడు దేవుని వెతికిన వారు తర్వాత మరలా శరీరాశ, నేత్రాశ, జీవటము వారిలోకి రావటాన్ని బట్టి లోకాన్ని వెతికారు. లోకంలో వారికి ఈ 3 కూడా మరి దొరికాయి కనుక వారి జీవితాలను మరి పాడు చేసుకుని నాశనం అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి యవనస్తురాల మీరు దేనిని వెతుకుతున్నారు? ఈ లోకంలో మంచి ఉంది, చెడ్డ కూడా ఉన్నది. మీరు చూసిన ఫోనులో మంచి ఉన్నది, చెడ్డ కూడా ఉన్నది. కాబట్టి దేని వెతికితే అదే పొందుకుంటావు. ఆ సత్యాన్ని నువ్వు గ్రహించాలి. కాబట్టి మంచి విషయాలు నేర్చుకునటానికి మరి నీ ఫోన్ ఉపయోగించినట్లయితే ఖచ్చితంగా నీ జీవితానికి అది మేలుకరంగా ఉంటుంది. అలా కాకుండా చెడ్డ విషయాలు చూడటానికి ఆ ఫోన్ను ఉపయోగించినట్లయితే నీ జీవితాన్ని అంతటిని కూడా అది కబలించి వేస్తుంది, నీ జీవితాన్ని అది నాశనం చేస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి యవనస్తులను మీ జీవితాలలో వేటిని వెతుకుతున్నారు? రోజంతా కూడా, దినమంతా కూడా దేన్ని వెతుకుతున్నారు? వేటిని వెతుకుతున్నారో మిమ్మల్ని మీరు చూసుకోవాలి, సరి చేసుకోవాలి. దేవుడు చూస్తున్నాడు అనే భయం కలిగి, భక్తి కలిగి మరి దేవుని వెతకండి. ఖచ్చితంగా మరి దావీదుని ఎలాగైతే దేవుడు దీవించాడో అలాగే దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాగే దేవుడు మిమ్మల్ని దీవించి మంచి భవిష్యత్తు ఇస్తాడు, మంచి ఉన్నతమైన స్థానాలు దేవుడు నిలబెట్టగలుగుతాడు. కాబట్టి అలా కాకుండా మరి మీ జీవితాల్లో లోకాన్ని వెతికారా? మీ జీవితాన్ని మరి సాతానుడు కబలించి వేసి మీ జీవితాన్ని నాశనం చేస్తాడంటే సత్యాన్ని ఈ సమయంలో గ్రహించాలి. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రసంగి రాసిన గ్రంథంలో మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక మంచి మాట రాస్తాడు. 11వ అధ్యాయం 9వ వచనంలో, యవనుడా నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చెప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకొనుము. ఇది ఎవరు రాశారు? ప్రసంగి గ్రంథము సొలొమోను రాసి ఉన్నాడు. సొలొమోను రాశాడు. ఆయన తన యవన కాలంలో మరి మొదట దేవుడిని మరి వెతికాడు, ఆశీర్వదించబడ్డాడు. తర్వాత మరి స్త్రీలను వెతకటం ప్రారంభించాడు కనుక మరి తన జీవితం అంతా కూడా నాశనం చేసుకున్నాడు. కనుక మరి అయ్యా నా జీవితం ఇలా పాడైపోయింది, నేను ఇలాగా అయిపోవటానికి కారణము ఇదే, నేను దేవుని వెతకటానికి బదులుగా మనుషులను, లోకాన్ని వెతికాను, నా జీవితం ఇలాగ పాడైపోయింది. కాబట్టి మీరు అలా చేయొద్దు, కాబట్టి మీరు అలా చేస్తే ఖచ్చితంగా తీర్పులోకి వస్తారు అని ఒక హెచ్చరిక
మరి చేస్తున్నాడు. కాబట్టి మన జీవితాల్లో యవనలని మీ జీవితాల్లో దేవుని వెతకండి. వెతికితే ఆయన కనుగొంటారు. ఆయన కనుగొంటే అబ్రహాం వలె మీరు దీవించబడతారు. అలాగే దావీదు వలె కూడా మీరు దీవించబడతారు. మరి యేసేపు వలె కూడా మీరు దీవించబడతారు. అలా కాకుండా లోకాన్ని లేకపోతే లోకంలో ఉన్న వాటిని మీరు వెతుకుతున్నారా? లోకంలో కూడా మీకు దొరుకుతుంది. లోకం దొరికితే మీ జీవితాలు మీ భవిష్యత్తునది నాశనం చేస్తుంది అని ఒక ప్రాముఖ్యమైన సత్యము మరి వాక్య భాగం ద్వారా ఈ అంశం ద్వారా మీరు నేర్చుకుని మీ జీవితాలు ఇక్కడి నుంచి అయినా మరి ప్రభుని వెతికే వారు ఉండాలని, ప్రభు మార్గాలు నడిచేవారు ఉండాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. Thank you, Pastor John Wesley Garu, for sharing the word of God with us today. Thank you.